వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిరిసిల్లలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తాగునీటి ఎద్దడి, మిషన్ భగీరథ నీటి సమస్య, అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణకు నిరసిస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. చేతుల్లో ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ పట్టణంలో నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పట్టణంలో 2 ప్రధానమైన మురికి కాలువలు ఉన్నాయని, వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదన్నారు. మున్సిపాలిటీ అధికారులకు కనువిప్పు చేయాలని ఈ ధర్నా నిర్వహించామని తెలిపారు. 2 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగిందన్నారు. ప్రజలకు బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైకుంఠ రథం నుండి మొదలెడితే డ్రైనేజ్లో తీసినటువంటి చెత్త 15 రోజుల ట్రాక్టర్లు రావట్లేదు. ఆ విషయం తీసుకొచ్చాం. శ్రీనగర్ కాలనీలో మేము బ్లేడ్ బండ్లు పెట్టి సాఫ్ చేయించాం. నీటి సమస్య గురించి కూడా చెప్పినాం. గణేష్ నగర్లో కూడా స్వచ్ఛందంగా పౌరులే రోడ్లు పోసుకుంటున్నాం. ఇవన్నీ అయితే మీ దృష్టికి వచ్చింది. ఈ నీళ్ళకి మాత్రం ఇప్పటికీ 2 నెలలు జరుగుతుంది. సరే, మిషన్ భగీరథ వాళ్ళది ఉండొచ్చు. 2 నెలల నుండి వచ్చి కూడా మోటార్ బాగు చేయకపోతే ఇక ఎందుకు సార్? మీరు ఒక్కటే మీ మోటార్ కూడా ఖరాబ్ అయిందని చెప్పి ఒప్పుకుందాం. అది కూడా 15 రోజులు అవుతుంది. ఈ ఎమర్జెన్సీ దాన్ని ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటారా మీరు? అది ఈ రకంగా ఒకటి 2 ప్రధాన డ్రైనేజీ ఉన్నాయి మాకు. ఆ 2 ప్రధాన డ్రైనేజీలలో వర్షాకాలంలో మొత్తం పేరుకపోయింది. ఇంతవరకు వాటిని క్లీన్ చేస్తాయి. ఇంతవరకు పూడిక తీసుంది. మెయిన్ అన్నిటికన్నా ముఖ్య వీధి దీపాలు కూడా రావట్లేదు. 10 సార్లు ఫోన్ చేసినా రావట్లేదు. చెత్త చెదారం ఎక్కడగా దొరికింది. శ్రీనగర్ కాలనీలో కొండ చిలువలు కూడా వచ్చినాయి. అది కూడా మీ దృష్టికి వచ్చింది. పౌరులే వాటిని చంపేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ సమస్యలు మీ దృష్టికి వచ్చి కూడా ఏ మాత్రం పరిష్కరిస్తారో మీకే తెలియాలి సార్. ప్లీజ్ సరే, మీకు ఫండ్ లేదు కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీకు తెలుసు, ఇంటింటికి ఇప్పటి వరకు ఒక 10 సార్లు పంపించేస్తారు మీ కలెక్టర్. అంటే ట్యాక్సులు వసూలు చేసే దాని మీద ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యలు తీర్చే దాని మీద పెడతలేదు సార్. దయచేసి మేము సిరిసిల్ల పట్టణ ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం. బీజేపీ పక్షాన తక్షణమే మీరు నిన్నటి వరకు నిన్న కూడా నీళ్లు రాలేదు. ఇలా తెల్లారంగానే వచ్చినా మేము దాదా చెప్తా అంటే మోటార్ బాగలేకపోతే ఎట్లా వచ్చినాయి సార్? దయచేసి మాకు ఒక సమస్య అని లేదు. మున్సిపాలిటీకి సంబంధించిన సిరిసిల్లలో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ కుంటు పట్టిపోయినాయి. ప్రతి ఒక్క మీరు మెయిన్ రోడ్లలో ఇంత రాత్రి ఓడిపిస్తారు, శుభ్రంగా ఉంచుతారు లీడర్ల కోసం. అంతవరకే జరుగుతుంది. వల్ల మీరైతే తిరుగుతున్నారు, తిరగట్లేదు అనేది లేదు. అక్కడ సమస్యలు కూడా మీ దృష్టికి వస్తున్నాయి. కానీ ఎంతవరకు పరిష్కరిస్తారు అనేది మీ మనస్సాక్షి తెలవాలి సార్. ఇప్పుడు అదే ఒకటి ఫస్ట్ వాళ్ళుగా 2 months అయితే వాటర్ ఇది లాస్ట్ శనివారం సడన్గా బ్లాకేజ్ అయింది. అయితే మేము ఇప్పుడు ప్రజెంట్ ఈ బస్ స్టాండ్ దగ్గర అవన్నీ ఎందుకు పంపినామంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అమృతో వర్క్స్ నడుస్తున్నాయి కదా. మేమేం చేసామంటే ఈ సమస్యలు సడన్గా ఉత్పన్నం అయితే మన దగ్గర సోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతే బోర్స్ ఉన్నాయో దాంతో ఇంటర్లాకింగ్ చేసి మీ ఏరియాలకు వాటర్ సరఫరా చేయడానికి కోసం ఇప్పుడు మీ ఏరియాలో వాటర్ వచ్చిందంటే వేరే ఏరియాలో ఇవ్వకుండా మీ ఏరియాలో ఇచ్చినాం. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా చేసి వాటర్ సప్లై చేయడానికి ఒక్కరోజు ఇవ్వడం. ఈ సమస్య ఏదైతే ఉందో ఇంకా 2 రోజుల్లో తీరిపోతుంది. మోటార్ రిపేర్ అవుతుంది, మన మోటార్ అయితే రిపేర్ అవుతుంది. మేము ఆ మిషన్ మీద నీళ్ళు రాకపోయినా మన మోటార్ ఉండాలని చెప్పేసి మన మోటార్ స్పేర్లో పెట్టుకొని గడిపించాం. కానీ ఓవర్లోడ్ అయిపోయి అది ఖరాబ్ అయింది. అన్ఫార్చునేట్లీ అది అయింది. కానీ మేము ఇమీడియట్గా దాన్ని కూడా రిపేర్ చేసి 2 డేస్లో అందరికి ఏరియాలో అన్ని చోట్ల 2 రోజులలో వాటర్ సమస్య తీరుతుందా? దానికి కమిషనర్ సపోర్ట్ కొడదాం. ఓకే. జై బలో భారత్ మాతా కే జై, బలో భారత్ మాతా కే. సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సిపాలిటీ కుంటుపట్టింది. వాస్తవానికి గత 2 నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడిని సిరిసిల్ల ప్రజలు
అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. అంతేకాదు ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి. వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదు. సంవత్సరంలో 2 సార్లు జరగాల్సింది సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు. అంతేకాదు ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పుడికను తీస్తుర్రు, అక్కడే కుప్పల్లాగా పెడుతుర్రు. 15-20 రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు, ఎత్తడం లేదు. రోడ్ల శుభ్రత లేదు, వీధి దీపాల వెలుగు లేదు. ఇంత దారుణంగా కుంటుపట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకనే ఉద్దేశంతో ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది 2 రోజులలో నీటి సమస్య తీర్చుతామని. అలాంటి నీటి సమస్య 2 రోజుల్లో తీర్చకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు వీధి దీపాలు మాత్రం ప్రతి వీధిలో ఈ రోజు రాత్రి నుండే వెలగాలని చెప్పడం జరిగింది. ఈ రోజు నుండే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా అద్దంలాగా వీధులు ఉండాలని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ జవాన్లను కావచ్చు, వార్డుకు వచ్చేటువంటి మున్సిపాలిటీ వాళ్ళని కావచ్చు, ఖచ్చితంగా ప్రజలందరూ మీ సమస్యలను తెలియజేయాలి. వారు తెలియజేసినాక తీర్చలేని స్థితిలో మా భారతీయ జనతా పార్టీ వాళ్ళం మీకు అండగా ఉంటాం. వచ్చి మీకోసం పోరాటానికి సిద్ధం. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు ఇప్పటికీ ఇంటింటికి ఒక 10 సార్లు ట్యాక్స్ వసూలుకు తిరిగినటువంటి ఈ అధికారులు ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకునే పాపాన లేడు. అందుకే ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము చెప్పినటువంటి డిమాండ్లు మాకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీని మాత్రం తొందరలో అతి తొందరలో కానీ తీర్చలేని ఎడల మళ్ళీ మేము ఈ మున్సిపాల్ను ముట్టడిస్తూ ప్రజా సమస్యలకై కొట్లాడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. జై బోలో భారత్.